హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో టాప్ 5 స్క్రీన్ రికార్డ్స్ గురించి తెలుసుకుందాం. స్క్రీన్ రికార్డర్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది కదా, దీన్ని నేను ఎలా రికార్డ్ చేస్తాను, టాప్ 5 రికార్డర్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో మీరు ఇంతకుముందు ఈ ట్యూటోరియల్ స్టార్ట్ చేసే ముందు మీరు ఇలాంటి అప్డేట్స్ ఎన్ని కావాలన్నా నా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ ఎన్ని తెచ్చిపెట్టినా మీ మెయిల్కి వస్తాయి, అలాగే మీ యూట్యూబ్ డాష్బోర్డ్లోకి వస్తాయి, హోమ్ పేజ్లోకి వస్తాయి. సో మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో మనకు 5 టాప్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అందులో మనం 5, 4, 3, 2, 1 ఈ రేంజ్లో వెళ్దాం. అంటే పెద్ద నుంచి కిందికి అలా వెళ్దాం. అలా వెళ్తే మీరు తెలుసుకోవచ్చు అనమాట, ఏది బేసిక్గా ఉంది, ఏది అడ్వాన్స్గా ఉంది అని చెప్పి తెలుసుకోవచ్చు. సో మనం టాప్ 5కి వెళ్దాం. టాప్ 5లో వచ్చేసి VLC మీడియా ప్లేయర్ చాలా ఫేమస్ ఇది. కాకపోతే ఇందులో స్క్రీన్ రికార్డర్ ఉంటుందని ఎవ్వరికీ తెలియదు. అవును, మీకు కూడా తెలిసి ఉండదు, కొంతమంది తెలిసి ఉండదు. సో అది ఎలా చేయాలి స్క్రీన్ రికార్డింగ్ అంటే, VLC మీడియా ప్లేయర్ మీరు ఓపెన్ చేయండి. యాక్చువల్గా ఇది చెప్పకూడదు ఇందులో, కానీ నేను చెప్తాను. సో ఇందులో మనం మీడియాకి వస్తే ఓపెన్ క్యాప్చర్ డివైస్ అని ఉంటుంది. ఓపెన్ క్యాప్చర్ డివైస్ తీసుకొని ఇక్కడ ఫైల్, డిస్క్, నెట్వర్క్, క్యాప్చర్ డివైస్ తర్వాత మనకు ఉండేది ఏంటంటే, ఇక్కడ క్యాప్చర్ డివైస్లో డైరెక్ట్ షో ఉంటుంది. డైరెక్ట్ షో కాకుండా డెస్క్టాప్ పెట్టుకోండి. ఇలా డెస్క్టాప్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి రికార్డింగ్ ఐకాన్ వస్తుంది. సో నేను డబుల్ రికార్డింగ్ చేయదలుచుకోలేదు. సో అలా మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డు టాప్ 5లో ఉంది ఇది. సో మనం వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ టాప్ 4కి వద్దాం. టాప్ 4లో ఫ్రాప్స్ అనే ఒక స్క్రీన్ రికార్డర్ ఉంది. ఈ స్క్రీన్ రికార్డర్ స్పెషల్లీ గేమర్స్ కోసం డిజైన్ చేశారండి. గేమర్స్కి వీళ్ళకు గ్రాఫిక్స్ అనేవి ఉంటాయి కదా, ఎలాంటి ల్యాబ్స్ లేకుండా పర్ఫెక్ట్గా రికార్డ్ చేసుకునేది ఈ రికార్డర్లోనే. ఇలా మీరు ఫ్రాప్స్ అనే ఒక రికార్డర్తో ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది టాప్ 4లో ఉంది. ఇది ఇప్పుడు ఈ రేటింగ్స్ అన్నీ నేను అందరినీ కనుక్కొని చేస్తాను, ఇది నా ఓన్ ఒపీనియన్ కాదు. సో మళ్ళీ మనం ఇంకా రేటింగ్ చేద్దాం. సో టాప్ 4 నుంచి అది వచ్చింది. టాప్ 3లో ఆఫ్ కోర్స్ క్యాంప్ స్టూడియో ఉందండి. క్యాంప్ స్టూడియో ఏంటంటే, క్యాంప్ స్టూడియో ఒక సాఫ్ట్వేర్, దాంట్లో కూడా మనం స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం క్లియర్గా ఉంటుంది, కొంచెం వైడ్గా వస్తుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఇది టాప్ 3లో ఉంది. దీన్ని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి campstudio.org అనే వెబ్సైట్లో, వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది టాప్ 3లో ఉందండి మనకు. టాప్ 3 నుంచి మనకు టాప్ 2కి వెళ్దాం. టాప్ 2లో అఫ్ కోర్స్ Camtasia స్టూడియో. ఇది చాలా ఫేమస్ అండి, చాలామంది యూట్యూబర్స్ ఇదే వాడతారు, ఎందుకంటే నేను కూడా ఇదే వాడతాను కాబట్టి. ఇప్పుడు మీరు చూసే వీడియో కూడా Camtasia స్టూడియోలోనే రికార్డ్ చేశాను నేను. ఇప్పుడు మీరు చూసే ఈ వీడియోని ఎడిట్ కూడా Camtasia స్టూడియోలో ఎడిట్ చేస్తాను. Camtasia స్టూడియో అంత మంచి పాపులర్ ఒక సాఫ్ట్వేర్ అనమాట. దీంట్లో వీడియో రికార్డింగ్ అండ్ స్క్రీన్ రికార్డింగ్, టోటల్గా మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, గ్రీన్ బ్యాక్గ్రౌండ్, అలాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఎడిటింగ్ ఆప్షన్స్. దీన్ని మీరు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీని 30 డే ట్రయల్ ఇస్తారు, మీరు తర్వాత మీరు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్స్ప్రెషన్ ఎన్కోడర్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఎక్స్ప్రెషన్ ఎన్కోడర్. దీన్ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది 24 MB ఉందండి. దీన్ని మనం లాస్ట్ అప్డేట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఎన్కోడర్ 4 అండి. మైక్రోసాఫ్ట్ ఎక్స్ప్రెషన్ ఎన్కోడర్ 4 దీని లాస్ట్ అప్డేట్. ఇది ఇప్పుడు లేటెస్ట్గా అండ్ టాప్లో ఉంది, ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిజైన్ చేస్తారు. ఇది చాలా క్లియర్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఎలాంటి ల్యాబ్స్ లేకుండా అది ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏ స్క్రీన్ రికార్డర్ అయితే యూజ్ చేస్తున్నారో ఇంతకుముందు, ఇప్పుడు ఏది యూజ్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలా మనం ప్రిఫరెన్స్ అనేది తీసుకుని మళ్ళీ టాప్ 5 ఏదో ఉందో నెక్స్ట్ ఇయర్కైనా ఈ నెక్స్ట్ టైం వీడియోలో చేసేటప్పుడు ఖచ్చితంగా చేద్దాం. సో మనం ఒకసారి లిస్ట్ చెప్తాను నేను. టాప్ 5లో VLC మీడియా ప్లేయర్ ఉంది. టాప్ 4లో ఫ్రాప్స్ ఉంది, ఇది గేమర్స్ కోసం. టాప్ 3లో క్యాంప్ స్టూడియో ఉంది. టాప్ 2లో Camtasia స్టూడియో ఉంది. టాప్ 1లో మైక్రోసాఫ్ట్ ఎక్స్ప్రెషన్ ఎన్కోడర్ ఉంది. సో మీరు దేన్ని యూజ్ చేస్తారో మీరు నా కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. అలా తెలియజేయడం వల్ల నేను ఇంకొక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి చాలా అప్డేట్స్ కోసం, టెక్నికల్ ఇష్యూస్ కోసం, మీరు మనీ ఎర్నింగ్ కోసం నేను రీసెర్చ్ చేస్తున్నాను, మీకు తెలిసిందే. అలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో వీడియో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.